ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రతిరోజు వాక్య ధ్యానం మనం చేస్తాము. ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన బిడలకు తోచని స్థితిలో, అలాగే దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఏంటంటే, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు బోధించటము, దేవుడు నడిపించడము, ఆలోచన చెప్పడం అన్నది ఎంతో శ్రేష్టమైనది, విలువైనది, అది ఎంతో పరిశుద్ధమైనదిగా ఉంటుంది. చూడండి, దేవుని యందు విశ్వసించి దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, అప్పుడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యందు ఆధారపడినప్పుడు ఆయన మన మార్గమును సరళం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మనం అందరం కూడా దేవుని యొక్క చెంతకు, దేవుని పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థించుకున్నప్పుడు దేవుడే మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. అనేకమైన చిక్కులలో నుండి, అనేకమైన సమస్యలలో నుండి, లేకపోతే ఆ కన్ఫ్యూజన్స్లో నుండి నడిపించే దేవుడై ఉన్నాడు, సహాయం చేసే దేవుడున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు వాగ్దానము ప్రభువా, వాక్యమునైనా నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధించదనని వాగ్దానం చేస్తూ ఉన్నావు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని ప్రభువా, నీ వాగ్దానమును బట్టి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మీరు మా అందరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు తండ్రి. మా కుటుంబాలన్నిటినీ కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రములు ప్రభువా. నీ చెంతకు నడిచిన వారిని ప్రభువా, నా నాయన నిన్ను ఆశ్రయించిన వారిని నిశ్చయముగా నీవు తండ్రి జ్ఞాపకం చేసుకొని సహాయము చేసి నడిపించి, ఉపదేశము చేసి బోధించి, దృష్టి ఉంచి ఆలోచన చెప్పి నీతి మార్గములో నడిపిస్తానని వాగ్దానము చేసి నా దేవుడవు ప్రభువా, నా నాయన ఇట్టి గొప్ప వాగ్దానమునిచ్చి సహాయమును నా తండ్రి, నా నాయన ఈరోజు వాగ్దాన రూపములో మీరు మాకు బోధించినందుకు తండ్రి, నా నాయన నేర్పించినందుకు ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ కొద్ది విన్నపమును మీరు దీవించి ఆశీర్వదించి మీకే మహిమ, ఘనత, ప్రభావము చెల్లులాగున నా తండ్రి మిమ్మల్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి.